ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరామాలయం బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది టీటీడీ. కన్నుల విందువుగా పండు వెన్నెలలో కళ్యాణం జరగడం ఇక్కడ ఆనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. రెండో అయోధ్యగా ప్రఖ్యాతిగాంచిన ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ కళ్యాణోత్సవం జరగనుంది. కళ్యాణోత్సవం సందర్భంగా ఒంటిమిట్టలో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాముల వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. గత ఏడాది 3 లక్షల మంది భక్తులు రాముల వారి కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. ఈ ఏడాది 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అంచనాతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఉండడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం పౌర్ణమి రోజు పండు వెన్నెలలో జరగనున్నది. ఆంజనేయుడు లేని ఏకైక రామాలయంగా ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో కళ్యాణోత్సవ ఘట్టం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వామివారి కళ్యాణం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 మధ్య జరగనున్నది. ప్రభుత్వం తరఫున స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఏటా కళ్యాణోత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. కళ్యాణోత్సవాన్ని తిలకించడం కోసం 47 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ముత్యాల తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. 2,500 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణోత్సవం ముందు త్రేతాయుగంలో సీతాదేవి స్వయంవరం జరుగుతుంది. ఆ స్వయంవరం జరిగినప్పుడు రాముల వారు శివధనుస్సును విరుస్తారు. దాన్ని శివ ధనుర్భంగం అంటాం. ఆ యొక్క ఉత్సవమునకు ఒంటిమిట్టలో ప్రత్యేకంగా కళ్యాణోత్సవం రోజున ఉదయాన్నే జరుగుతుంది. ఉదయం శివధనుర్భంగం జరిపి ఉత్సవం జరిపి సాయంత్రం ఎదురుగోలు జరిపి రాత్రికి చంద్రుడి యొక్క సమక్షంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఆలయంలో సీత, రామ, లక్ష్మణ విగ్రహాలు ఒకే శిలతో ఉండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలా నగరమని పిలిచేవారు. త్రేతాయుగంలో ఆలయంలోని మూల విరాట్ విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్ఠించాడని చరిత్ర చెబుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవిని ఒకే శిలపై దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ఆంజనేయుడు ఉండకపోవడం ఓ ప్రత్యేకత. అంటే శ్రీరామాంజనేయులు కలయికకు ముందే ఈ ఆలయం నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతోంది.